హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చాలా చిన్న సైజు బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి. 29 సైజ్ బ్లౌజు. నడుము వచ్చేసి 27 అండి. అదేంటి 29, 27 అనుకుంటున్నారా? తను ప్రెగ్నెంట్ అండి. చాలా సన్నగా ఉంటారు. కాకపోతే ఇప్పుడు 7th మంత్. ప్రెగ్నెంట్ అన్నప్పుడు నడుము చేంజ్ ఉంటుంది కదా, అందుకు. అయితే నాకు ఇచ్చి కూడా 1 మంత్ అవుతుందండి. దీనికంటే ఇంకొంచెం లూజే పెట్టాలి. ఇప్పుడు నేను ఎలా కటింగ్ చేస్తున్నాను అనేది చూడండి. మనకు ముందుగా లైనింగ్ని అయితే వాష్ చేసి పెట్టుకోవాలి. క్లోజ్ నా సైడు, ఓపెన్ అనేది నాకు అపోజిట్లో ఉన్నది. కింద అనేది స్ట్రైట్ లైన్ అనేది ఒకటి కొట్టుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టాలి. హైట్ వచ్చేసి 13.5 రావాలండి వీళ్ళకు. అంటే పైన కూడా ఖర్చు పోతుంది కాబట్టి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఖర్చు అనేది మీరు ఎంత పడుతున్నారో అంత అనేది తీసుకోవాలి. తర్వాత నేను మొత్తం 14.5 తీసుకున్నాను. ఇది ప్రిన్స్ కట్ అండి. ప్రిన్స్ కట్కు బ్యాక్ హుక్స్ ఇవ్వాలి. అంటే ఇది ఇంకా ఫ్రంట్ పార్ట్కు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను పైన మార్క్ చేస్తున్నాను చూడండి, 1/2 ఇంచ్ ఇంకా ఎక్స్ట్రా. అంటే ఓవరాల్గా 15 అయితే తీసుకున్నానండి నేను. ఒకసారి అయితే మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. తర్వాత షోల్డర్ వచ్చేసి చాలా సన్నగా ఉంటారండి వీళ్ళు, హైట్ ఉంటారండి. అందుకే నేను షోల్డర్ వీళ్ళకి వచ్చేసి 4.5 తీస్తున్నాను. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ స్వీట్ హార్ట్ నెక్ ఇవ్వమన్నారండి బ్రాడ్గా. షోల్డర్ చాలా సన్నగా ఉండాలి అని చెప్పేసి అన్నారు. బ్రాడ్ నెక్ వచ్చినప్పుడు షోల్డర్ తగ్గుతుంది. తర్వాత వీళ్ళు పొడవుగా ఉంటారు కాబట్టి చంక వచ్చేసి 6 అండి. చంక పొడవు వచ్చేసి ఇది పైన మనం ఎంత 6 తీసుకున్నామో సైడ్లో కూడా అంతే తీసుకోవాలండి. వీళ్ళది చంక రౌండ్ వచ్చేసి 13.5 ఉంది. కాకపోతే ఇప్పుడు చేంజ్ అవుతుంది కదా, మనం కొంచెం అంత బాడీ లూజ్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ విధంగా అయితే కరువు తీసుకోవాలి. కింద 1.5 ఇంచెస్కి అయితే తీస్తున్నాను. మనం బ్రాడ్ నెక్ ఇచ్చినప్పుడు ఆ చంక మూల మీద అయితే 1.5 తీస్తాము. ఇప్పుడు ఇది చెస్ట్ రౌండ్ 29 కదా, 7.5 అయితే తీసుకున్నానండి. తర్వాత 2 ఇంచెస్ ఖర్చు, ఇక్కడ 7 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇంకా నడుము పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. తర్వాత 1 ఇంచ్ బ్యాక్ టెక్స్, 2 ఇంచెస్ ఖర్చు. తర్వాత ఖర్చు ఏదైతే పెట్టామో దాన్ని అయితే మార్క్ చేస్తున్నాను. తర్వాత చంకన అనేది కొలుచుకుంటున్నాను. మన చెస్ట్ పాయింట్కి కరెక్ట్గా మనం ఫస్ట్ మార్క్ చేసాం కదా, అక్కడ 13.5 వస్తుంది. కొంచెం మనం లూజ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ 7 ఇంచెస్కి అయితే చంక రౌండ్కి అయితే తీసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ కదండి, నేను మళ్ళీ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. తర్వాత నెక్ సైడ్ 2 ఇంచులు అనేది తీసుకున్నాను. కింద నెక్ పొడవు 6.5 ఇంచెస్. తర్వాత కింద 2.5 అనేది బ్రాడ్ తీస్తున్నాను. పైన 2 కదా, 1/2 ఇంచ్ డిస్టెన్స్ అండి. ఈ రెండు ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్న తర్వాత కింద నుండి 1.5 ఇంచ్ నెక్ సైడ్ తీసుకోవాలండి, మూలం నుంచి. తర్వాత 1/2 ఇంచ్ అనేది లోతు సైడ్కి తీయాలి, సైడ్కి బ్రాడ్గా వచ్చేటట్టు. పైన 2 నుండి కింద 2.5 అక్కడ బ్రాడ్ అనేది ఆ విధంగా నెక్కు తీసుకోవాలి. పైన షోల్డర్ నుండి ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చేసి 10.5 ఇంచుకి తీసుకుంటున్నాను విత్ ఖర్చుతోటి. ఇక్కడ 4 తీసుకుంటున్నాను. ఇక్కడ 3.5 ఇంచెస్కి అయితే తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ తగ్గియాలి. తర్వాత 2 ఇంచెస్ గ్యాప్ అనేది, ప్రిన్స్ గ్యాప్ అనేది తీసుకోవాలి. తర్వాత చెస్ట్ డౌన్ 13.5 ఆ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ప్రిన్స్ షేప్ ఇవ్వాలి. ఇక్కడ చంక దగ్గర 1 ఇంచ్ డిస్టెన్స్ తోటి తీసుకుంటున్నాను. ఒకటి 1 ఇంచ్, ఒకటి 1/2 ఇంచ్ డిస్టెన్స్ తోటి ఈ విధంగా అయితే ప్రిన్స్ షేప్ అయితే ఇచ్చాను. ఈ బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఫిట్టింగ్ అయితే చాలా సూపర్ వచ్చిందని చెప్పేసి అన్నారు. తన బాడీలో కొంచెం చేంజ్ అయినా కానీ నేను కొంచెం అటు ఇటు లూజ్ పెట్టినా కానీ కరెక్ట్ సెట్ అయిందండి. తనకు ముందే చెప్పాను, లూజ్ ఉన్నా పర్వాలేదు, ఇంట్లో మిషన్ ఉంది, నేను వేసుకుంటాను స్టిచ్ అన్నది. కాకపోతే అంత అవసరం పడలేదంట. ఇప్పుడే నేను ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీయట్లేనండి, కట్ చేయట్లేను. బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీస్తాను.
తర్వాత ఫ్రంట్ పార్ట్ ఆధారంగా బ్యాక్ పార్ట్ అనేది తీస్తాము. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీస్తాం కదా, ఏదైతే ఎక్స్ట్రా తీస్తున్నామో అది ఫోల్డ్ చేస్తున్నాను. తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో అనేది అంత అయితే మార్క్ చేసుకుంటున్నాను. నెక్ వచ్చేసి మనకు ఇది బ్రాడ్ ఎక్కువ ఉంటుందండి, 9.5 ఇంచెస్కి తీసుకున్నాను ప్రిన్స్ కట్. అది వెనుక స్వీట్ హార్ట్ నెక్. తర్వాత మెయిన్ క్లాత్ మీద పెట్టేసి అయితే కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఇది ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి.